ముందుగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ అందరికీ పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు ఆయన చేసిన పోరాటం వల్ల ఆయన చేసిన ప్రాణ త్యాగం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే రాష్ట్రం ఏర్పడింది. ఆయన పోరాటాన్ని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజంలో మంచి కోసం మార్పు కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు మనం ఎన్నో పార్టీలను చూసాము, ప్రభుత్వాలను చూసాము, నాయకులను చూసాము, ముఖ్యమంత్రులను చూసాము. ఇన్ని దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా ఎవరికి ఏం జరుగుతోంది, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏం జరుగుతోంది, ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏం జరుగుతోంది, యువత అభివృద్ధికి ఏం జరుగుతోంది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఏం జరుగుతోంది, మహిళలకు ఏం జరుగుతోంది అనే విషయాన్ని మనం గమనించినట్టయితే ఈ రాష్ట్రంలో పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు. కానీ ఈ రాష్ట్రం ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చెందలేదనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వనరులను కానీ, నదులు కానీ, అటవీ సంపద కానీ, ఖనిజ సంపద కానీ, అదేవిధంగా బంగారు పంటలు పండించే రైతులు కానీ తన నైపుణ్యంతో కేవలం మన రాష్ట్రం, మన దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప స్థాయిని తీసుకెళ్తున్న యువత కానీ ఈ రాష్ట్రంలో కొదవలేకపోయినా రాష్ట్ర అభివృద్ధి తీసుకుంటే ఈరోజు వ్యవసాయ అభివృద్ధి తీసుకున్నా, పారిశ్రామిక అభివృద్ధి తీసుకున్నా, ఏ ఒక్క రంగం తీసుకున్నా పూర్తిగా వెనుకబాటుకు గురవ్వడానికి కారణాలు ఏవనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, ఆ కుటుంబాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, వాళ్ళ బినామీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, రైతుల పేరు చెప్పి అవినీతి చేస్తున్నారు, ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల అవినీతి చేస్తున్నారు, వేల కోట్లు వేల ఎకరాల భూములు దోపిడీ చేస్తున్నారు, గనుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, పేద ప్రజలకు పథకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. చివరికి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సంపదను, ఆయన ఆస్తులను, ఎర్రచందనాన్ని కూడా యథేచ్ఛగా దోపిడీ చేస్తూ అధికారంలో ఉన్న కుటుంబాలు మాత్రమే ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఈ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాము. పూర్తిగా ఈరోజు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు, సిటీలకు వలసలకెళ్లి అక్కడ అటెండర్లుగా, వాచ్మెన్లుగా బ్రతికే దీనస్థితి ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మాత్రమే ఉంది. ప్రాజెక్టులు కడతామని చెప్పి వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు తీసుకొని వచ్చి ఏ ఒక్క ప్రాజెక్టు కట్టడానికి చిత్తశుద్ధి లేకుండా ఆ ప్రాజెక్టులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశాలున్నా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇక్కడున్న పరిశ్రమలను, కొత్త పరిశ్రమలను తీసుకొని వచ్చే ప్రయత్నం చేయకపోగా ఉన్న పరిశ్రమలను, ఉన్న పారిశ్రామికవేత్తలను కూడా వీళ్ళ దోపిడీకి భయపడి పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి ఈరోజు కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఇక మహిళలు తీసుకుంటే
అధికారంలోకి వచ్చిన ప్రతి నాయకుడు మహిళలను ఉద్ధరిస్తాము, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తాము, మహిళా సాధికారత తీసుకొని వస్తాము, అన్ని రకాలుగా పథకాల గురించి చెప్తున్నారు, తప్పుడు హామీలు ఇస్తున్నారు తప్ప ఈ రోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో, మహిళా సాధికారత ఎలా ఉందో కూడా మనం చూస్తున్నాము. ప్రతిరోజు మహిళల పైన ఏదో విధంగా దాడులు జరుగుతున్నా చట్టాల పేరు చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరిని శిక్షించే పరిస్థితి ఏ ఒక్క ప్రభుత్వాన్ని చెయ్యడం లేదనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తించాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా